వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మేడిపల్లిలో భర్త చేతిలో దారుణ హత్యకు గురైన స్వాతి హత్య కేసులో డీసీపీ పద్మజ కీలక వివరాలు వెల్లడించారు. పథకం ప్రకారమే స్వాతిని ఆమె భర్త మహేందర్ రెడ్డి హత్య చేశాడని ఆమె తెలిపారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని హ్యాక్స్ బ్లేడ్తో ముక్కలు చేసి శవాన్ని మాయం చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నించాడని అన్నారు. విడతల వారీగా భార్య శరీర భాగాలను బయటకు తీసుకువెళ్లి మూసీలో పారేశాడని, పోలీసులు వెళ్లి చూసే వరకు కేవలం మొండెం మాత్రమే మిగిలిందని తెలిపారు. మొండానికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నామని, అలాగే స్వాతి బాడీ పార్ట్స్ కోసం మూసీలో గాలిస్తున్నామని వెల్లడించారు. స్వాతి మహేందర్ రెడ్డి ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వీరిది కులాంతర వివాహమని గుర్తు చేశారు. వీరి వివాహం జరిగి ఏడాదిన్నర అయిందని, పెళ్లైన కొన్ని నెలలకే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని అన్నారు. పెద్ద మనుషులతో పంచాయతీ కూడా పెట్టించారని, పెళ్లైన ఏడాదిన్నరలోనే 4 సార్లు కౌన్సిలింగ్ కు వెళ్లారని అన్నారు. కులాంతర వివాహం కావడం వల్ల గొడవలు ఎక్కువ అయ్యాయని తెలిపారు. His confession, case registered అయింది under section 103 clause 1 and 238 BNS. Old IPC అయితే 302 IPC and 201 IPC. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవడం జరిగింది. అండ్ దిస్ కేస్ విల్ బి viewed as a very serious case, and this investigation will also be done in a fast track manner. దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము, అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము. సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైన్. సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసర్టైన్ ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద డిఎన్ఏ టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము. సో ఈ అక్యూజ్డ్ మన దగ్గరే ఉన్నారు. ఆఫ్టర్ ది మెడికల్ ఎగ్జామినేషన్ హీ విల్ బి సెంట్ ఫర్ ది జ్యుడిషియల్ రిమాండ్ చేశాడు. బేస్డ్ అపాన్ హిస్ కన్ఫెషన్ కేసు రిజిస్టర్ అయింది అండర్ సెక్షన్ 103 clause 1 and 238 BNS. ఓల్డ్ ఐపీసీ అయితే 302 IPC and 201 IPC. ఈ సెక్షన్స్ కింద యాజ్ ఆఫ్ నౌ కేసు రిజిస్టర్ అవడం జరిగింది. అండ్ దిస్ కేస్ విల్ బి viewed as a very serious case, and this investigation will also be done in a fast track manner. దీనికి కావాల్సినటువంటి క్లూస్ టీము, అదర్ ఏదైతే ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఉన్నారో ఇవన్నీ కూడా వాళ్ళ హెల్ప్ తీసుకోవడం జరిగింది. ఆ ఎవిడెన్సెస్ అవన్నీ కూడా మనము కలెక్ట్ చేశాము. సో దీస్ విల్ బి సెండ్ ఫర్ ది గెట్టింగ్ ది టెక్నికల్ రిపోర్ట్స్ టు ఫైనలైజ్ ది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఆ రూమ్లోకి వెళ్ళి చూసామో, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఓన్లీ ద బాడీ ఆఫ్ ద హ్యూమన్ ఈజ్ రిమైన్. సో దాన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అండ్ పిఎంఈ అండ్ వీ హ్యావ్ టు అసర్టైన్ ద లేడీ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయి ఫలానా స్వాతి అని చెప్పి చేయడానికి వీ హ్యావ్ టు కండక్ట్ ద డిఎన్ఏ టెస్టింగ్. దాని గురించి ఏవైతే అవసరం ఉందో ఆ టైప్ ఆఫ్ టెస్ట్ కూడా తీసుకుంటాము. సో ఈ అక్యూజ్డ్ మనకి